హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఇన్ తెలుగు. చైన్ రూల్ చాప్టర్లో పార్ట్ 1 వీడియో కంప్లీట్ అయింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం పార్ట్ 1లో ఏ ఫార్ములా అయితే తీసుకొని చేసామో అదే ఫార్ములాతో ఈ వీడియోలో కూడా క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక కోటలో ఆహారం 150 మందికి 45 రోజులకు సరిపోతుంది. 10 రోజుల తర్వాత 25 మంది కోటను వదిలేశారు. మిగతా ఆహారం ఇంకా ఎన్ని రోజుల వరకు వస్తుంది? ఒక కోటలో 150 మందికి 45 రోజులకు సరిపోయే ఆహారం ఉంది, ఫుడ్ ఉంది. 45 రోజులకు సరిపోతుంది. అయితే 10 రోజుల తర్వాత అని అన్నాడు. చూడండి, 10 రోజుల తర్వాత అంటే ఒక 10 రోజుల పాటు ఈ 150 మంది ఫుడ్ అనేది తినేశారు. 10 రోజుల పాటు తినేశారు. అయితే ఇప్పుడు మిగిలిన ఫుడ్ చూడండి, ఈ 150 మంది 10 రోజులు తినేసిన తర్వాత ఇంకా వీళ్ళకి ఎన్ని రోజులకు వస్తుంది ఆ ఫుడ్ అంటే ఈ 150 మందికి 35 రోజులకు సరిపోతుంది మామూలుగా అయితే. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఒక 25 మంది ఆ కోటను వదిలేసి వెళ్ళిపోయారు. చూడండి, 25 మంది ఆ కోటను వదిలేసి వెళ్ళిపోయారు. 150 నుంచి 25 తీసేస్తే 125. అయితే ఈ 125 మందికి ఆ మిగిలిన ఫుడ్ 35 రోజులకి వస్తుందా లేదా ఎక్కువ రోజులు వస్తుందా అనేది మనం కనుక్కోవాలి. ఆ మిగిలిన ఆహారం ఈ 125 మందికి ఎన్ని రోజులకి సరిపోతుందో కనుక్కోవాలి. చూడండి, మామూలుగా అయితే 150 మందే ఉన్నట్లయితే, ఎవరో వెళ్ళిపోకుండా 150 మందే ఉన్నట్లయితే వాళ్ళకి 35 రోజులకి ఆ ఆహారం సరిపోయేది. కానీ అందులో 25 మంది వెళ్ళిపోవడం వల్ల 125 మందికి ఆ ఆహారం అనేది ఎన్ని రోజులకు వస్తుందో మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఫార్ములా యూజ్ చేద్దాం. ఏంటి? మెన్ డేస్ ఉన్నాయి కాబట్టి m1 ఇంటూ d1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ d2. మెన్ 1 ఇక్కడ చూడండి, 150 ఇంటూ వాళ్ళకి ఎన్ని రోజులకి సరిపోతాయి? 35 రోజులకి. 150 ఇంటూ 35 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 125 మంది అయ్యారు. అయితే వీళ్ళకి ఎన్ని రోజులకి వస్తుందో తెలియదు కాబట్టి ఈ డేస్ 2 తెలియదు కాబట్టి d2ని అలాగే ఉంచుదాం. మనం ఇప్పుడు d2ని కనుక్కోవాలి. సో 125 అనేది ఇక్కడ మల్టిప్లైలో ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఎవరి వైపుకి వస్తే డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. 150 ఇంటూ 35 బై 125 ఈజ్ ఈక్వల్ టు d2. క్యాన్సిల్ చేస్తే 25 5లు 25 6 5 తోటి 5 7 6 7 42. సో ఆ 125 మందికి ఎన్ని రోజులకు వస్తుందంటే 42 డేస్కి వస్తుంది ఆ మిగిలిన ఆహారం. నెక్స్ట్ క్వశ్చన్. 120 మంది పెద్దవారికి లేదా 200 మంది పిల్లలకు సరిపోయే భోజనం ఒక క్యాంపులో ఉన్నది. 150 మంది పిల్లలు తిన్న తర్వాత ఎంతమంది పెద్దవారికి మిగతా భోజనాన్ని సరఫరా చేయగలరు? 120 మంది పెద్దవారిని నేను మెన్ అని అంటున్నాను, మెన్గా రాస్తున్నాను, అందువల్ల ఎం రాశాను. 120 మంది పెద్దవారు తినే భోజనం 200 మంది పిల్లలకు సరిపోతుంది. సి అంటే చిల్డ్రన్. సో చిల్డ్రన్ అంటే పిల్లలు కాబట్టి సిగా రాశాను. అంటే 120 మంది పెద్దవారు తినగలిగే భోజనం 200 మంది పిల్లలకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేద్దాం 4 తోటి. 4 30, 4 50 అంటే 30m మెన్ ఈజ్ ఈక్వల్ టు 50c. 30 మంది పెద్దవారు తినే భోజనం 50 మంది పిల్లలు తినగలరు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 150 మంది పిల్లలు భోజనం చేసిన తర్వాత అని అన్నాడు. మొత్తం 200 మందిలో 150 మంది భోజనం చేసేస్తే ఇంకెంతమంది మిగులుతారంటే 50 మంది. అయితే 150 మంది పిల్లలు భోజనం చేసిన తర్వాత మిగిలినది ఎంతమంది పెద్దవారికి సరఫరా చేయొచ్చు? మిగిలినది ఎంతమంది? 50 మంది పిల్లలు. ఈ 50 మంది పిల్లలు తినేది ఎంతమంది పెద్దవాళ్ళు తినొచ్చు? ఆ
ఆల్రెడీ మనకు తెలుసు 50C = 30M, అంటే 50 మంది పిల్లలు తినగలిగేది 30 మంది పెద్దవారికి సరిపోతుంది. సో ఇక్కడ మనకు మిగిలింది ఎంత? 50 మంది పిల్లలకి సరిపోయే భోజనం ఎంతమంది పెద్దవారికి పెట్టచ్చు అంటే 50 మంది పిల్లలు = 30 మంది పురుషులు పెద్దవాళ్ళు కాబట్టి 30 men. 30 men అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6 ఒకే విధమైన మెషిన్లు స్థిర రేటుతో నడుస్తూ నిమిషానికి 270 వంతున సీసాలు తయారు చేస్తాయి. ఇదే రేటుతో 10 మెషిన్లు అటువంటివే 4 నిమిషాల్లో తయారు చేయగలిగిన సీసాల సంఖ్య. సో ఇది మనకి ఫార్ములా రాసి మనం చేయొచ్చు. దీన్ని ఎలాగంటే M1 × D1 /W1 = M2 × D2 /W2. M1 అంటే ఇక్కడ మనకి మెషిన్లు తీసుకుందాం. ఇక్కడ D1 అంటే టైం తీసుకుందాం. మెషిన్లు ఏంటి? 6 మెషిన్లు ఒక్క నిమిషంలో, అంటే నిమిషానికి 270 వంతున అని అన్నాడు. ఇక్కడ ఈ మెషిన్ చేసే పని ఏమిటి అంటే సీసాలను తయారు చేయటం. సీసాలను తయారు చేస్తుంది కాబట్టి అది వర్క్ అన్నమాట. వర్క్ కింద తీసుకోవాలి. అంటే 6 మెషిన్లు నిమిషానికి 270 సీసాల వంతున తయారు చేస్తాయి. అవి చేసే పని అన్నమాట అది. సో అందువల్ల వర్క్ ప్లేస్లో నేను 270 రాశాను. అలాగే అటువంటివే 10 మెషిన్లు 4 నిమిషాల్లో ఎన్ని సీసాలు తయారు చేస్తాయి? ఎన్ని చేస్తాయో తెలియదు కాబట్టి W2 అలాగే ఉంచుదాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. 6 × 1 × W2 = క్రాస్ మల్టిప్లై చేయాలి. 10 × 4 × 270. ఇప్పుడు ఇవి రెండింటిని అవతల వైపు పంపించాలి. 6 × 1 అంటే 6. సో ఇది మల్టిప్లై చేసి తీసుకుంటే అవతలకి వెళ్తే డినామినేటర్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ వీటిని రబ్ చేసి ఇక్కడ 6 రాస్తాను. సో 2 3 2 2 3 1 3 90. 90 బదులు 900. 900 × 2 1800. 1800 సీసాలు తయారు చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, రోజుకు 8 గంటలు పని చేస్తూ 40 రోజులలో ఒక పనిని 12 మంది పూర్తి చేస్తారు. అదే పని 8 రోజుల్లో రోజుకు 15 గంటల వంతున పనిచేస్తే ఎంతమందితో పూర్తి అవుతుంది? ఇక్కడ మనకి రోజులు, గంటలు, మనుషులు వచ్చారు కాబట్టి మన ఫార్ములా ఏంటంటే M1 × D1 × H1 = M2 × D2 × H2. ఎందుకంటే మనకి ఇక్కడ వర్క్ అనేది ఏమి ఇవ్వలేదు. వీళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో అదే పనిని వీళ్ళు చేస్తున్నారు. సో అందువల్ల ఇక్కడ వర్క్ సేమ్ కాబట్టి డినామినేటర్లో W1 W2లు రాయలేదు. ఇప్పుడు men 1 మొదట మనకి 12 మంది డేస్ చూడండి. 10 రోజులలో రోజుకి 8 గంటల వంతున పనిచేస్తూ ఆ పనిని పూర్తి చేస్తారు. అయితే అదే పనిని 8 రోజులలో రోజుకు 15 గంటలు పనిచేస్తూ ఎంతమందో తెలియదు కాబట్టి M2ని అలాగే ఉంచుదాం. మెన్ని అలాగే ఉంచి 8 రోజులలో 15 గంటల వంతున పనిచేస్తే ఎంతమంది కావాలి? సో మెన్ని అలాగే ఉంచాము. మెన్ను మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని అవతల వైపు తీసుకుంటాండి. ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాయి కదా, అవతల వైపుకి వస్తే డినామినేటర్లోకి వెళ్ళిపోతాయి. సో 12 × 10 × 8 × 15 ఇటువైపు M2 మిగులుతుంది. 8 8 క్యాన్సిల్, 5 3 5 2 3 తోటి 12 4 సార్లు 4 2 8. సో M2 ఎంతమంది కావాలి అంటే 8 మంది కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, రోజుకు 6 గంటలు పనిచేస్తూ 18 రోజుల్లో 10 మంది ఒక పనిని పూర్తి చేస్తారు. అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేయడానికి 15 మంది పనివారు రోజుకు ఎన్ని గంటల వంతున పని చేయవలసి ఉంటుంది? ఇది కూడా సేమ్ మోడల్. మెన్, డేస్, అవర్స్ ఇచ్చాడు కాబట్టి M1 × D1 × H1 = M2 × D2 × H2. ఫస్ట్ మనకి క్వశ్చన్ ఏమిచ్చాడు? రోజుకు 6 గంటలు పనిచేస్తూ, గంటలు అవర్స్,
హెచ్ దగ్గర రాసేసాను. 10 మంది నన్ను ఇచ్చాడు 10 ఇంటూ డేస్ 18 రోజుల్లో పూర్తి చేస్తాను అన్నాడు కాబట్టి 18 ఈజ్ ఈక్వల్ టు మెంటు అదే పనిని 12 రోజుల్లో డేస్ ఇచ్చాడు. ఎంతమందో చూడండి, 15 మంది పనివారు ఎన్ని గంటలు చేయాలి రోజుకి? అదే పనిని పూర్తి చేయడానికి ఎన్ని గంటలు పని చేయాలంటే గంటలను మనం H2 అలాగే ఉంచేద్దాం. ఇవి ఇటువైపు వస్తే డినామినేటర్లోకి వస్తాయి. 10 ఇంటూ 18 ఇంటూ 6/15 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు H2. క్యాన్సిల్ చేస్తే 6 తోటి 6 1 6 2 2 తోటి 10 5 టైమ్స్ 5 తోటి 15 3 టైమ్స్ 3 తోటి 18 6 టైమ్స్. సో H2 ఈజ్ ఈక్వల్ 6 అంటే 6 గంటలు 6 అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్, రోజుకు 5 గంటలు పనిచేస్తూ 12 రోజుల్లో 39 మంది ఒక రోడ్డు మరమ్మతు చేయగలరు. ఆ పనినే రోజుకు 6 గంటలు పనిచేస్తూ 30 మంది ఎన్ని రోజుల్లో చేయగలరు? ఇది కూడా సేమ్ మోడల్. M1 ఇంటూ D1 ఇంటూ అవర్స్ ఇచ్చాడు కాబట్టి H1 ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ D2 ఇంటూ H2. ఫస్ట్ రోజుకు 5 గంటలు పనిచేస్తూ 12 రోజుల్లో 39 మంది అన్నాడు కాబట్టి 5 గంటలు 12 రోజులు 39 మంది ఈజ్ ఈక్వల్ టు M2. అదే పనిని రోజుకు 6 గంటలు పనిచేస్తూ అవర్స్ 6 ఇంటూ 30 మంది ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? సో ఇప్పుడు మనం డేస్ కనుక్కోవాలి. ఈ రెండింటిని ఈజ్ ఈక్వల్ టు వైపు తీసుకొని వద్దాం. 39 ఇంటూ 12 ఇంటూ 5/30 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు D2. మనం క్యాన్సిల్ చేస్తే 6 తోటి 6 తోటి 6 2 5 తోటి 5 6 2 తోటి 2 3 3 తోటి 39 13 సార్లు. సో 13 రోజులు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 80 హెక్టార్స్ను 24 రోజుల్లో 8 మంది కోత కోయగలరు. అయితే 36 మంది 30 రోజుల్లో ఎన్ని హెక్టార్స్లో కోత కోయగలరు? ఈ క్వశ్చన్లో మనకి పొడవు అనేది ఒకటి కనపడింది. హెక్టార్స్ అంటే కొలతలు అన్నమాట. సో ఆ కొలతలను మనం ఇప్పుడు వర్క్ కింద తీసుకోవాలి. కాబట్టి మనకి ఇప్పుడు వచ్చే ఫార్ములా ఏంటి? M1 ఇంటూ D1/W1 ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ D2/W2. M1 80 హెక్టార్స్ను 24 రోజుల్లో 8 మంది. సో 8 మంది 24 రోజుల్లో 80 హెక్టార్స్ని కోత కోయగలిగితే నెక్స్ట్ ఏమంటున్నాడంటే 36 మంది 30 రోజులలో 36 మంది 30 రోజుల్లో ఎన్ని హెక్టార్స్ తెలియదు కాబట్టి ఆ W2ని అలాగే రాసేద్దాం. క్యాన్సిల్ చేస్తే 8 1 8 10. నెక్స్ట్ మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 2 12 2 5. క్రాస్ మల్టిప్లై చేద్దాం. చేస్తే W2 ఇంటూ 12 W2 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 తోటి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 36 ఇంటూ 30. ఇప్పుడు ఈ 12 అనేది మల్టిప్లైలో ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవర్ అయితే డినామినేటర్లోకి వెళ్తుంది. సో ఇక్కడ నేను దీన్ని ఇక్కడ రబ్ చేసేసి ఇక్కడ రాస్తున్నాను, బైలోకి వెళ్తుంది 12. 12 తోటి 36 3 సార్లు 33 90 95 450 హెక్టార్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 100 మీటర్ల పొడవు 50 మీటర్ల వెడల్పు 10 మీటర్ల లోతు ఉన్న కందకాన్ని తవ్వడానికి 10 రోజుల్లో కొంతమంది సరిపోతారు. అంతే మంది 20 మీటర్ల వెడల్పు 15 మీటర్ల లోతు ఉన్న మరో కందకాన్ని 30 రోజుల్లో తవ్వితే రెండో కందకం పొడవు. ఈ క్వశ్చన్లో మనకి కొలతలు ఇచ్చాడు. సో కొలతలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని వర్క్ కిందకి తీసుకోవాలి. కొలతలు కేవలం పొడవు మాత్రమే కాదు, కొలతల్ని కూడా మనం వర్క్ కిందకి తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే M1 ఇంటూ D1/W1 ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ D2/W2. క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చాడు
ఇక్కడ ఎంతమంది అయితే ఈ కందకాన్ని తవ్వారో అంతే మంది ఇక్కడ కూడా తవ్వారు. అంటే ఇక్కడ మెన్ అనేవి ఇవి రెండు సేమ్ అన్నమాట. ఇక్కడ 20 మంది తవ్వితే ఇక్కడ కూడా 20 మంది పనిచేశారు, 20 మంది దాన్ని తవ్వారు. కాబట్టి సమానం అయినప్పుడు వీటిని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు d1/w1 = d2/w2. ఫస్ట్ వీళ్ళు 10 రోజులలో తవ్వారు. కొలతలు చూడండి, 100 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతు. ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. అలాగే d2 30 రోజుల్లో తవ్వారు. అయితే లెంత్ ఇవ్వలేదు, l ఇంటూ b ఇచ్చాడు, 20 ఇంటూ 15. లెంత్, బ్రెడ్త్, హైట్. అలాగే లెంత్, బ్రెడ్త్, హైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై చేయాలి, వీటితోటి ఇటు మల్టిప్లై చేయాలి, వీటితోటి ఇటు మల్టిప్లై చేయాలి. సో l ఇంటూ 20 ఇంటూ 15 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 100 ఇంటూ 50 ఇంటూ 10. ఇప్పుడు ఏమవుతుందంటే వీటన్నిటినీ మనం ఈ 20 దగ్గర నుంచి 10 వరకు వీటన్నిటిని ఈజీక్వల్ డబల్ వైపు పంపించాలి. సో ఇవన్నీ ఎల్తో మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి ఈజీక్వల్ డబల్ వెళ్తే డినామినేటర్లోకి వెళ్ళిపోతాయి. 20 ఇంటూ 15 ఇంటూ 10. సో వీటన్నిటిని ఈజీక్వల్ అవతల వైపుకి పంపించేసామన్నమాట. ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేస్తే 10 క్యాన్సిల్, 15 2s, సో 20 25. ఇంకా అంత న్యూమరేటర్లోనే ఉన్నాయి. 2 5 10, 10 50, 500. సో 500 మీటర్స్ అనేది దాని లెంత్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని 19 రోజులలో 5 పురుషులు లేదా 9 మంది స్త్రీలు చేయగలరు. అదే పనిని 3 పురుషులు 6 స్త్రీలు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు? ముందు దీన్ని మనం షార్ట్ కట్లో చేద్దాం. ఫస్ట్ 5 పురుషుల్ని మెన్ అనుకుంటాం కదా. సో 5 men ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తారంటే 19 రోజులు చేస్తారు. అయితే స్త్రీలు కూడా ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంటే 19 రోజుల్లో చేస్తారు. 5 పురుషులు లేదా 9 మంది స్త్రీలు కాబట్టి ఉమెన్ రాద్దాం. 5 పురుషులు లేదా 9 మంది స్త్రీలు ఓ పనిని 19 రోజుల్లో పూర్తి చేస్తారు. అంటే దీని అర్థం 5 పురుషులకైనా 19 రోజులు సమయం పడుతుంది పని పూర్తి చేయడానికి, లేదా 9 మంది స్త్రీలకైనా సరే 19 రోజులు సమయం పడుతుంది. సో అందువల్ల 5 పురుషులు చేయాలన్నా 19 రోజులు పడుతుంది, 9 మంది స్త్రీలు చేయాలన్నా 19 రోజులు పడుతుంది. ఇప్పుడు మనకి ఫైనల్గా క్వశ్చన్లో ఏం కనుక్కోవాలంటే 3 పురుషులు, సో మెన్ మీద మెన్ రాయాలి. 3 పురుషులు 6 స్త్రీలు, ఉమెన్ మీద ఉమెన్ రాయాలి. కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? కలిసి అన్నాడు కాబట్టి ప్లస్ రాయాలి. ఈ రెండిట్లో మనం చూడండి 19 కామన్గా ఉంది. సో ఈ 19ని బయటకు తీసుకొని వస్తే 1/19 ఇక్కడే మిగులుతున్నాడు 3/5 ప్లస్ 6/9. ఇప్పుడు వీటిని మనం ఎల్సిఎం కనుక్కోవాలి. 1/19 అలాగే ఉంచుదాం. ఇక్కడ చూడండి 3 2 3 3, 5కి 3కి ఎల్సిఎం 15. అలాగే 5 తోటి 15 3 టైమ్స్, సో 5 3s are 15, 5 3 15. ఈ 3 తోటి ఈ న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. 3 3 9 ప్లస్, అలాగే 3 తోటి 15 5 సార్లు, 3 5 15 కదా, 5 తోటి న్యూమరేటర్ మల్టిప్లై చేయండి. 5 2 10. ఇప్పుడు మనం 1/19 బ్రాకెట్ బదులు ఇంటూనే రాసేద్దాం. 9 + 10 అంటే 19/15. 19/15. 19 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 1/15. 1/15 అంటే ఒక్క రోజులో 3 పురుషులు 6 స్త్రీలు కలిసి ఒక్క రోజులో 1/15 చేస్తారు. మొత్తం పని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే ఈ 15 అనేది ఆన్సర్ అవుతుంది. ఒక్క రోజులో కావాలి అంటే 1/15 అన్నమాట దాని అర్థం.
మరి మొత్తం పని ఏంటి, డినామినేటర్లో ఎంత ఉందో నెంబరు అది మొత్తం రోజులు అవుతాయి. సో 15 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 30 మంది పనివారు రోజుకు 7 గంటలు పనిచేస్తూ ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తారు. రోజుకు 6 గంటలు పనిచేస్తూ 30 రోజుల్లో అదే పనిని పూర్తి చేయడానికి అవసరమయ్యే పనివారి సంఖ్య. ఇక్కడ కూడా మనకి మెన్, డేస్, అవర్స్ వచ్చినాయి చూడండి. 30 మంది పనివారు M1 ఇంటూ D1 ఇంటూ H1 ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ D2 ఇంటూ H2. 30 మంది పనివారు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తూ అంటే 7 గంటలు పనిచేస్తూ 18 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. అయితే రోజుకు 6 గంటలు పనిచేస్తూ 30 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయడానికి ఎంతమంది అవసరం అవుతుంది? సో మనకి మనుషులు కావాలి కాబట్టి M2ని అలాగే ఉంచేసాను. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ టు మల్టిప్లై చేస్తున్నాయి. M2ని ఈక్వల్ టు వస్తే డినామినేటర్లోకి వెళ్తాయి. 30 ఇంటూ 18 ఇంటూ 7 బై 30 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు M2. 30 క్యాన్సిల్, 6 తోటి 18 3 టైమ్స్ 3 7 21. సో 21 మంది కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, 400 మంది రోజుకు 9 గంటలు పనిచేస్తూ ఒక పనిలో 1/4 వంతు 10 రోజులలో చేశారు. రోజుకి 8 గంటలు పనిచేస్తూ మిగతా పనిని 20 రోజుల్లో పూర్తి చేయడానికి అదనంగా కావాల్సిన పనివారు. ఈ క్వశ్చన్లో మనకి మెన్ ఇచ్చారు, M1 ఇంటూ డేస్ ఇచ్చారు, D1 ఇంటూ అవర్స్ కూడా ఇచ్చారు కాబట్టి H1 బై ఇక్కడ వర్క్ ఉంది మనకి. ఒక పనిలో 1/4 వంతు పూర్తి చేశారు అని అన్నారు. సో ఆ పని ఇచ్చాడు, ఎంతో ఆ పని. సో వర్క్ ఇచ్చాడు 1/4 ఇచ్చాడు. అంటే 4 వంతుల్లో 1 వంతు వీళ్ళు పూర్తి చేశారు. ఇప్పుడు ఏంటి, M2 ఇంటూ D2 ఇంటూ H2 బై W2. ఇంకెంత మిగిలింది, 4 1 వంతు పూర్తి చేస్తే ఇంకా 3 వంతుల పని మిగిలినది వీళ్ళు చేయాలి. అంటే 4 3 మిగిలినవి. సో డినామినేటర్లో ఉన్న ఈ 4ని మనం తీసేసేయచ్చు. అంటే దీని అర్థం 4 1 వంతు పని వీళ్ళు చేస్తే మిగిలిన పనిని వీళ్ళు చేశారు. 4 1 వీళ్ళు చేస్తే మిగిలిన 3 వీళ్ళు చేశారు. అలా అన్నమాట. ఇప్పుడు M1 400 మంది ఎన్ని రోజులు పనిచేశారో చూడండి. 10 రోజులలో రోజుకు 9 గంటలు పనిచేస్తూ ఆ పనిలో 1/4 వంతుని పూర్తి చేశారు. అలాగే M2 మనకు తెలియదు. D2 రోజుకు 8 గంటలు పనిచేస్తూ మిగతా పనిని 20 రోజులలో, రోజుకి 8 గంటలు కాబట్టి 8 రాసిన 20 రోజుల్లో పూర్తి చేస్తే అదనంగా కావాల్సిన పనివారు అన్నాడు. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం, లేదంటే ఈ 3ని ఈక్వల్ టు వైపు తీసుకొని ఉందాం. సో 400 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 3 అవుతుంది. ఇటు డినామినేటర్లో ఉన్నది ఈక్వల్ టు వైపు వస్తే మల్టిప్లై చేస్తుంది న్యూమరేటర్లో. ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ 20 ఇంటూ 8. ఈ 20 ఇంటూ 8 కూడా ఈక్వల్ టు వైపు తీసుకొని వద్దాం. అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి ఇటువైపు తీసుకొని వస్తే డినామినేటర్లోకి వెళ్తాయి. సో 20 0 0 క్యాన్సిల్, 8 తోటి 8 50, 2 తోటి 2 25. సో 25 ఇంటూ 3, 25 ఇంటూ 3 అంటే 75, 75 ఇంటూ 9, 75 ఇంటూ 9, 9 7 63, 630, 9 5 45. సో మొత్తం ఎంత అంటే 630 ప్లస్ 45, 675. M2 ఈజ్ ఈక్వల్ టు 675. కానీ 675 అనేది ఆన్సర్ అవ్వదు. ఆప్షన్లో ఉంటే మనం ఆన్సర్గా పెడితే 675 అనేది ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్లో చివరగా ఏమడిగాడంటే అదనంగా కావాల్సిన పనివారు. అంతకు ముందు ఎంత ఉన్నారు చూడండి, 400 మంది ఉన్నారు. ఏది 1/4 వంతు పని చేయడానికి 400 మంది పనివారు కావాలి. మరి ఆ మిగిలిన పని 4 300 పని చేయడానికి
వీళ్ళతో పాటు ఇంకెంతమంది అదనంగా కావాలంటే ఈ 675 మైనస్ 400 ఈజ్ ఈక్వల్ టు 275. 275 మంది ఇంకా అదనంగా కావాలి, ఉన్న 400 మంది కాక. 26 మీటర్ల పొడవు గల కాలువను రోజుకి 8 గంటలు పనిచేస్తూ 18 రోజుల్లో 17 మంది శ్రామికులు తవ్వగలరు. 39 మీటర్ల పొడవు గల అటువంటి కాలువనే రోజుకు 9 గంటలు పనిచేస్తూ 6 రోజుల్లో తవ్వడానికి ఎంతమంది అదనంగా కావాలి? ఇది కూడా ముందు చేసిన మోడల్ లాగే సేమ్ అలాంటి మోడల్ క్వశ్చన్. మనకి m1 ఇంటూ d1 బై అవర్స్ ఇచ్చాడేమో చూడండి, 8 గంటలు ఇచ్చాడు కాబట్టి h1 బై w1 ఈజ్ ఈక్వల్ టు వర్క్ మనకి ఇచ్చాడో లేదో చూడండి ఒకసారి. పొడవు ఇచ్చాడు, 26 మీటర్ల పొడవు గల కాలువను అన్నాడు. సో పొడవు అనేది వర్క్ కింద తీసుకోవాలి కాబట్టి ఇక్కడ వర్క్ రాశాను నేను. అలాగే m2 ఇంటూ d2 ఇంటూ h2 బై w2. కాలువ పొడవు ఎంత అంటే 26 మీటర్లు. రోజుకు 8 గంటలు పనిచేస్తూ అవర్స్ ప్లేస్లో 8, 18 రోజుల్లో డి ప్లేస్లో 18, 17 మంది కార్మికులు 26 మీటర్ల కాలువను తవ్వుతారు. అయితే అటువంటి కాలువనే 39 మీటర్ల పొడవు ఉందంట. అది అటువంటి దాన్నే 39 మీటర్ల గల అటువంటి కాలువని రోజుకు 9 గంటలు పనిచేస్తూ 6 రోజులలో ఎంతమంది పనివారు తవ్వగలరో చూద్దాం. ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని ఈజీక్వల్ డాఫ్లోకి తీసుకున్నాం. 6 into 9 by 39. దీన్ని ఈజీక్వల్ డాఫ్లోకి తీసుకుని వస్తే ఎలా అవుతుందో చూడండి. 17 into 18 into 8 by 26. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట ఇవి. ఇప్పుడు వీటిని తీసుకొని వస్తే భిన్నం అనేది రివర్స్ అవుతుంది. అంటే 39 by 6 into 9 ఈజ్ ఈక్వల్ టు యువతల వైపు m2 ఒకటే మిగిలిపోయి ఉంటుంది. ఇప్పుడు 13 తోటి 13 రెళ్ళు 13 మూళ్ళు, 3 తోటి 3 మూళ్ళు, ఇది 6 మూళ్ళు 18. ఈ 18 తోటి 18 క్యాన్సిల్ చేస్తే 2 తోటి 8 4 సార్లు. సో 17 4లు 68 మంది. అది ఫైనల్ ఆన్సర్ అవ్వదు. మనకి ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే అదనంగా కావాల్సిన పనివారు. అదనంగా అన్నాడు కాబట్టి అంతకుముందు 17 మంది ఉన్నారు, వాళ్ళతో పాటు ఇంకెంతమంది కావాలి అని అంటే -17 చేస్తే మనకి 51 అనేది వస్తుంది.